లేదండి, లోకులు చాలా తెలివైన వాళ్ళు. నిప్పులేనిదే పొగ రాదన్నట్టు వాళ్ళకేదో అనుమానం వస్తే కాని వాళ్ళలా అడగరు. అమూల్య, అసలు మనలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోకూడదు. నా ప్రోగ్రాం ఏంటమ్మా ఇలా క్యాన్సిల్ చేశావు? మావయ్య గారు, మీరు బెంగళూరుకి వెళ్ళకూడదు అంతే. పదలావణ్య. అమృతవల్లి సమరశేఖరుడిద్దరూ అపార నిధి నిక్షేపాలని ఎక్కడో ఒక చోట దాచారని నా రీసెర్చ్లో తెలిసింది. నా చెప్పులు! అదేంటి సార్, నా చెప్పులు అక్కడికి వెళ్ళిపోయాయి? ఇది అమృతవల్లి వనంలా లేదు సార్, పెద్ద మాయవనంలా ఉంది. అయినా సరే మనం వెళ్ళి తీరాలి. పద. అదేంటి సార్, రక్తంతో అలా రాసి ఉందేంటి? వచ్చిన దాన్ని వెనక్కి వెళ్ళిపోతాం సార్. నగేష్, ముందు నువ్వు చెప్పులేసుకో. ఏం పర్లేదు, పద. సార్ నేను ఉన్నా కదా. ఓకే సార్. సార్, ఎవరో ఆపదలో ఉన్నట్టున్నారు సార్, మనం వెళ్ళి కాపాడుతూ పదండి సార్. వద్దు నగేష్. ఎందుకు సార్? ఎవరో రక్షించమని అరుస్తున్నారు కదా. ఇవన్నీ అమృతవల్లి వనంలో మాయా అరుపులు. ఇలాంటి ప్రమాదాలు, ఇలాంటి అరుపులు, అడ్డంకులు ఎన్నెన్నో ఉంటాయని ఆ గ్రంథంలో రాసి ఉంది. కాని మనం మాత్రం ముందుకు ధైర్యంగా నడవాలనుంది. ఏమాత్రం మనం భయపడుతూ ముందుకు గాని వెనక్కి గాని నడిచామా ఆ భయమే మనల్ని చంపేస్తుందంట. అయితే ధైర్యంగా వెళ్దాం, పదండి సార్. పద. నగేష్, ఈరాయే. నగేష్, పట్టు, రాయి తీద్దాం. నగేష్, నేర్చుతాను.
పద నాగేష్. ఎక్కడికెడతారా మీరు? ఎక్కడికెడతారు? అమృతవల్లి కథ చదవండిరా, చదవండి, చదివి తెలుసుకోండి. అమ్మ మంత్రసాని, నా బిడ్డకి ఏమైందమ్మా? కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది. బతికితే తల్లైనా బతుకుతుంది, లేదా బిడ్డైనా బతుకుతుంది. ఎవరో ఒకరు చనిపోవడం ఖాయం. అమ్మా, ఇప్పుడు ఎలాగమ్మా? ఆ తల్లి అమృతవల్లి హస్తవాసి చాలా మంచిదంట. కానీ ఇప్పుడు ఆ అమృతవల్లి తల్లి ఎక్కడుందో ఏమిటో తెలీదు. అసలు ఆవిడ అమృతవల్లి కాదు, అమృత తల్లి. అమ్మా అమృతవల్లి, ఎక్కడున్నావమ్మా? నా కూతుర్ను కాపాడమ్మా. నీ చేయి అమ్మ ఒడి తల్లి. నీ ప్రేమ అపార శక్తి తల్లి. మాలాంటి వాళ్ళందరికీ నువ్వే దిక్కు తల్లి. ఎక్కడున్నా వచ్చి నా బిడ్డని కాపాడమ్మా. అమ్మా అమృతవల్లి, అమ్మా అమృతవల్లి, అమ్మా అమృతవల్లి, అమ్మా అమృతవల్లి, వచ్చేసావా? మేమంతా నీ కోసం ఎదురు చూస్తున్నామమ్మా. నీ రాక కోసమే ఎదురు చూస్తున్నామమ్మా. ఏం జరిగింది లోపల? ఆ అరుపులేంటి? లోపల నా కూతురు పురుడు పోసుకుంటుందమ్మా. కానీ బిడ్డ అడ్డం తిరిగిందంట. భయంగా ఉంది తల్లి, నువ్వే కాపాడాలమ్మా. మీరు నిశ్చింతగా ఉండండి. ఏ అమృతవల్లి, ఆ బిడ్డ బతకదు. తల్లి బిడ్డ పోవడం ఖాయం. బిడ్డ అడ్డం తిరిగింది, భూమి మీద పడదు. భూమి మీద పడకుండానే గర్భంలోనే బిడ్డ పోతుంది. బిడ్డతో పాటు తల్లి పోతుంది. తల్లి నువ్వే కాపాడాలి. నేను వచ్చాను కదా, ఏం భయం లేదు. నీకేం కాదు, అలాగే నీ బిడ్డకి ఏం కాదు. నేనున్నాను కదా. నువ్వు వెళ్ళి వేడి నీళ్లు తీసుకురా. ఇక నువ్వు వెళ్ళు.
అరే ఈసారైనా నీళ్లు పడతాయంటావా? నువ్వేం భయపడకు, నీకేం కాదు. ఇక్కడ నీళ్లు పట్టడం చాలా కష్టం రా. ఎందుకంటే ఇది ఆ సదానందం పొలం కాబట్టి. అంత దురదృష్టవంతుడు ఆ సదానందం నీళ్ల కోసం ఎప్పటి నుంచో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఏం ప్రయోజనం? ఆ సదానందం కూతురికి కడుపులో బిడ్డ అడ్డం తిరిగి బయటికి రావట్లేదంట. ఇక్కడ ఎన్ని గొయ్యలు తీసినా నీళ్లు బయటికి రావట్లేదు. ఆ సదానందం దురదృష్టం అంతే. సదానందం పొలంలో నీళ్లు పడ్డాయిరా. ఈ విషయం తొందరగా సదానందం చెప్పాలి. అలాగేరా. చెప్పాను కదా, బిడ్డ పుట్టింది, తల్లి చచ్చింది. బిడ్డ క్షేమం, తల్లి క్షేమం. మీరేం కంగారు పడకండి. ఏం మంత్రసాని, ఏమన్నావో గుర్తుందా? తల్లి బిడ్డ ఎవరో ఒకరు పోవడం ఖాయమన్నావు. ఇప్పుడేమైంది? తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమం. రక్షించడానికి ప్రయత్నం చేయాలే తప్ప ముందే భయపెట్టి బెదిరించి మనసుకి మనిషికి శిక్ష పడేలా చేయకూడదు. అర్థమైందా? ఎప్పుడు ఎవరిని అలా బెదిరించకూడదు. వెళ్ళు. సదానందం, సదానందం, నీ పొలంలో నీళ్లు పడ్డాయి. నిజంగానా? బిడ్డ పుట్టగానే మీ పొలంలో నీళ్లు పడ్డాం. పుడుతూనే ఈ బిడ్డ మీకు అదృష్టాన్ని తీసుకొచ్చింది. ఇక మీ జీవితాలే మలుపు తిరగబోతున్నాయి. భూమి నుంచి పుట్టిన ఈ నీటితో ఇప్పుడే తల్లి నుంచి పుట్టిన ఈ బిడ్డకి మొదటి స్నానం చేపిద్దాం. అమ్మా అమృతవల్లి, ఆ బిడ్డకు నువ్వే ఏదైనా పేరు పెట్టు తల్లి. తల్లి గర్భం నుంచి పుట్టిన ఈ బిడ్డ, భూతల్లి నుంచి పుట్టిన ఆ నీళ్లు ఒకే క్షణంలో బయటకొచ్చాయి. అలాగే గంగా బిడ్డ కలిసారు కూడా. కాబట్టి ఈ బిడ్డ పేరు గంగమ్మ. అమ్మా అమ్మా, సమరశేఖరుడు వీపు మీద ముద్ర వేస్తున్నారమ్మా. ఆ ముద్ర వేశాడంటే సమరశేఖరుడు మనందరికీ దూరమే, వాళ్ళకి బానిస అయిపోతాడమ్మా. అలా జరగడానికి వీల్లేదు. జరగనివ్వను. ఇక్కడి వరకే కథ ఉంది, తర్వాత అంతా ఖాళీగా ఉందేంటి? దీనికేదో సైంటిఫిక్ రీజన్ ఉంది, కానీ ఒక్కటి మాత్రం నిజం. ఈ అమృతవల్లి వనంలో ఏదో మిస్టరీ ఉంది. అదేంటో మనం ఖచ్చితంగా ఛేదించాలి.
అంటే ఆ అమృతవల్లి కథ ఇంకా మనకి తెలియడం కుదరదా? కుదురుతుంది నగేష్. దీన్నంత తేలిగ్గా వదలను నగేష్. దీని మీద పూర్తిగా రీసెర్చ్ చేసి తీరుతాను. ఇందులో ఏదో రహస్యం ఉంది, ఈ భూమిలో ఏదో శక్తి ఉంది, అలాగే ఇక్కడ వృక్షాల్లో ఏదో ఆకర్షణ ఉంది. అంతే తప్ప ఏ మాయో మంత్రమో కాదు. సైంటిఫిక్ రీజన్ ఏదో ఉండే ఉంటుంది. మంత్రాలు తంత్రాలు నమ్మొద్దు, సైంటిఫిక్ రీజన్ చెప్తున్నారు మీరు. కానీ ఆ గజ్జల శబ్దం ఇక్కడ ఇలా వినబడుతుందంటే ఇక్కడ ఎవరిదో ఆత్మ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అది ఖచ్చితంగా అమృతవల్లి ఆత్మ అయి ఉంటుంది. ఆత్మ కాదు నగేష్, ఆ శబ్దం ద్వారా మనల్ని ఎవరో పక్కదో పట్టించాలని చూస్తున్నారు. ఖచ్చితంగా మనం ఇదేదో అటాక్ జరగబోతుంది. ఆ అమృతవల్లి మిగిలిన కథ తెలిసిన తర్వాత తిరిగి మళ్ళీ ఇక్కడికే వద్దాం. పదా. ఇంతవరకు ఆ అమృతవల్లి వనంలోకి వెళ్ళినోడు ఎవరూ బ్రతికి తిరిగి రాలేదు. అటువంటిది ఇంత రాత్రివేళ బ్రతికి తిరిగి వస్తున్నారా మీరు? మాకు అమ్మ శక్తి అండగా ఉన్నంత వరకు ఏ దుష్టశక్తి ఏమీ చేయలేదు. నగేష్ పద. పంతులు గారు, తులసి నీళ్లు పోసుకోవలసిన నా కొడుకుని ఇక్కడికి మోయించి తీసుకొచ్చారేంటి? చిన్న వయసులోనే ఈ పిల్లోడు ఈ భూమికి దూరం అవడం నాకు చాలా బాధ అనిపించింది. ఎన్నెన్నో హాస్పిటల్స్ కి తిరిగాం, మంత్రాలు తంత్రాలు చేయించాం, అందరూ పెదవి విరిచారు. నా కొడుకు మీద ఆశలు వదులుకోమని చెప్పారు. చూడమ్మా, చావు పుట్టుక అనేది సహజం. కానీ ఈ పిల్లవాడి జాతకం చూస్తే ఆయుష్ ఇంకా ఉందనిపించింది. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఒకసారి ఆ చోటుకు తీసుకెళ్ళి పిల్లవాణ్ణి అక్కడ కూర్చోబెట్టమ్మా. పంతులు గారు, అక్కడ బండరాయి తప్ప ఏమీ లేదు. ఇక్కడ వీడు మామూలు మనిషి ఎలా అవుతాడు? అది అమ్మ పుట్టిన చోటు, ఆ జగదాంబ పుట్టిన చోటు. ఆ చోటుకి చాలా విశిష్టతుందమ్మా. పెద్దయినా, ప్రతి సంవత్సరం సంక్రాంతికి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నా చేత ఈ చోటుకి శాంతి పూజ చేయిస్తావు. ఎందుకు పెద్దయినా? నువ్వు తప్ప ఇంకెవ్వరూ ఇక్కడ పూజ చేయకూడదమ్మా. ఒకవేళ ఎవరు పూజ చేయాలనుకున్నా ఈ చోటికి రాలేరమ్మా. ఈ చోటికి నమస్కారం చేసుకుని వెళ్లాల్సిందే గాని మిగతా వాళ్ళెవ్వరూ కూడా పసుపు కుంకుమలు వెయ్యకూడదు. ఇది నువ్వు పుట్టిన చోటమ్మా. నీ చేత ఇక్కడ పూజ చేయిస్తే ఈ చోటు శాంతపడుతుందమ్మా. ఆ పసుపు కుంకుమలతో పూజ చేయమ్మా. పెద్దయినా, నేను పుట్టిన చోటు గొప్ప చోటు అని నేను మురిసిపోవడానికే గాని నాకేంటి ప్రయోజనం? నువ్వు పుట్టింది గొప్ప చోటు కాదమ్మా. నువ్వు పుట్టాకే ఇది గొప్ప చోటయింది. ఒక పని చేయండి పెద్దయినా, మా పిన్ని నన్ను రోజు ఏదో కూడా తిడుతుంది కదా, అందుకే మా పిన్నిని ఇక్కడికి తీసుకొచ్చి నిలబెట్టండి. మా పిన్ని మారిపోయి
నన్నేమి అనకుండా నా పెళ్లి సంబంధాలేవి చెడగొట్టకుండా బుద్ధిగా మారిపోతుందేమో చూద్దాం. ఆగమ్మా, అక్కడ నువ్వు పూజ చేయకూడదు. ఒక్క అమూల్య మాత్రమే పూజ చేయాలి. పిల్లవాడిని అక్కడ కూర్చోబెట్టావు కదా, అలాగే చూస్తూ ఉండమ్మా. పంతులు గారు, నా కొడుకు మామూలు మనిషి అయ్యాడు. నా కొడుకు మామూలు మనిషి అయ్యాడు. అమూల్యకి జన్మనిచ్చిన ఈ చోటు ఇంకా ఎంతమందికి పునర్జన్మనిస్తుందో చూడమ్మా. ఇది గొప్ప మహత్యమని, ఇక్కడ రోగాలు తగ్గుతాయని ఎవరికీ చెప్పకూడదు. ఎవరికి రాసి పెట్టుంటుందో వారినే ఆ జగదాంబ నా ద్వారా ఇక్కడికి తీసుకొస్తుంది. అంతేగాని మీరు ప్రచారం చేయకూడదు. అలాగే పంతులు గారు. మర్యాదగా నిజం చెప్పండి. అమూల్య గారు ప్రెగ్నెంట్ కాదు, లావణ్య గారే ప్రెగ్నెంట్.